హాయ్ హలో నమస్తే అండి. తెలుగువారి భోజనంకి స్వాగతం. నేను మీకు ఈరోజు చూపించబోతున్నానండి ఉసిరికాయ ఊరగాయ. సంవత్సరం అంతా నిలవ ఉంటుంది. ఇదివరకు ఒక రకంగా చూపించామండి, ఇది ఇంకో రకంగా. ఇది రకరకాలుగా చేసుకోవచ్చు కదండి. ఇదివరకు కాయలో కారం కూరి చూపించాము. ఇది ఇంకో రకంగా ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఉసిరికాయలు. నేను ఇది 1/2 kg ఉసిరికాయలండి. అలాగే 1 కప్పు కారం తీసుకున్నాను, 1/2 కప్పు ఉప్పు తీసుకున్నానండి. 1/2 kg కాయలండి ఇవి. 1/2 kg కాయలకి 1/2 కప్పు ఉప్పు, కప్పు కారం. కారం మనం తినే దాన్ని బట్టి ఉంటుందండి. మన ఇంట్లో ఉండే కారం ఘాటుగా ఉన్న లైట్గా ఉన్న దాన్ని బట్టి మనం మరి కాస్త టేస్ట్ చూసి వేసుకోవచ్చు. అలాగే నేను మెంతిపిండి, ఆవపిండి వేయించి పెట్టుకున్నానండి. 1 స్పూను మెంతులు, 2 స్పూన్ల ఆవాలు డ్రై రోస్ట్ చేసి పొడి కొట్టి పెట్టుకున్నానండి. అలాగే దీనికి చింతపండు అండి. నేను చూశారు కదండి, కొంచెం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మకాయ, అంటే ఒక 50 grams అనుకోండి. 50 grams చింతపండు నానబెట్టుకున్నానండి. వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఈ ఉసిరికాయలని నేను ముందుగానే నూనె పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించి ముందు కొంచెం నూనె పెట్టుకోవాలండి. తర్వాత కావాలంటే అవసరాన్ని బట్టి పెట్టుకోవచ్చు. ముందు ఈ ఉసిరికాయలని ఈ నూనెలో వేసి వేయించుకోవాలి. జాగ్రత్తగా వేసుకోవాలండి, చేతి మీద నూనె పడకుండా. అలాగే ఇవి చక్కగా మాడకుండా మగ్గాలి, చక్కగా ఈవెన్గా ఉడకాలి అంటే మనం మూతలో కొంచెం నీళ్లు పోసి పెట్టుకోవాలండి. ఆ మూతలో నీళ్లు పోసి పెట్టుకోవడం వల్ల ఆవిరికి లోపల చక్కగా మగ్గుతాయండి కాయలు. మీకేం భయం లేదు, సంవత్సరం పాటు ఉంటుందండి ఇది. తర్వాత మూత తీసేసి కాయలు మగ్గిన తర్వాత కొంచెం సేపు వేయిస్తాం కదండి, అందువల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాయలు మగ్గిన తర్వాత చూపిస్తానండి. నేను ఈలోపు చింతపండు గుజ్జిలో తీసి పెట్టుకున్నానండి చిక్కగాను. దీన్ని మనము తర్వాత నూనెలో వేసి ఉడికించుకోవాలి. లేదా ముందే ఉడికించి పెట్టుకున్నా కూడా ప్రాబ్లం లేదండి. వేరే బాండీలో చింతపండు గుజ్జు తీసేసుకుని ఉడికించి పెట్టుకుంటే అన్నీ కలిపి ఏకమొత్తంగా కలిపేసుకోవచ్చు. ఒకసారి చూద్దామండి ఎంతవరకు మగ్గాయో. మనము దీనికి ఘాట్లు పెట్టుకోవాల్సిన పని కూడా లేదండి, చక్కగా మగ్గిపోతాయి. మనకి చక్కగా కాయ మెత్తపడాలండి, ఇంకొంచెం టైం పడుతుందండి. సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి. ఇవి హైలో పెట్టి వేయించకూడదు. చక్కగాను మళ్ళీ మూత పెట్టేశానండి నీళ్ళతో పాటు. మగ్గాయేమో చూద్దామండి. కొంచెం కాయలే కాబట్టి తొందరగానే మగ్గిపోతాయండి, అందులో ఏం డౌట్ లేదు. చూశారు కదండి, మెత్తగా ఉడికిపోయింది. చూశారు కదా, ముట్టుకుంటే వేడిగా ఉందండి చాలా. చూశారు కదండి, మనము
ఘాట్లు పెట్టక్కర్లేకుండానే చక్కగా మగ్గిపోయిందండి. ఇలా మగ్గిపోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా అయిపోయింది. చూసారు కదా. ఇంకా ఈ కాయలు తీసేసుకుందాం. చూసారు కదండి, ఆయిల్ ఇది సరిపోతుందని అనుకుంటున్నాను. తక్కువ పడితే ఇంకొంచెం కాచి చల్లార్చి పోసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఇంగువ నేను ఒక చెంచాడు వేస్తున్నానండి. ఇంగువ మంచి స్మెల్ వస్తుంది పచ్చడి. ఎప్పుడు కూడా పచ్చళ్ళలో ఇంగువ తినని వాళ్ళు వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చండి. మనమంటే మేము బ్రాహ్మణం కాబట్టి ఇంగువ తింటామండి. ఇంగువ తినని వాళ్ళు వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చండి. అలాగే నేను తీసి పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జు వేసేసుకుంటున్నానండి ఇందులో. చూసారు కదా, అలా వేసి దగ్గర పడడాన్ని ఇవ్వాలండి. మనం పులిహోరకి చింతపండు ఉడకపెట్టుకుంటాం కదండి, అలాగే చింతపండు దగ్గర పడిపోయిందండి గుజ్జు. చూశారు కదా. ఇది సంవత్సరం మొత్తం నిలవ ఉంటుందండి. ఒకవేళ చింతపండు ఇష్టం లేని వాళ్ళు నిమ్మకాయలు కూడా పిండుకోవచ్చండి. ఇందులో ఎటువంటి అనుమానము లేదు. హ్యాపీగా నిమ్మకాయలు కూడా పిండుకోవచ్చు. ఇది చింతపండు గుజ్జు ఎంతసేపు ఉడకపెట్టాలి ఏంటి అనేది తెలియకపోతే కనుక చూపిస్తున్నాను కదండి, ఇలా నూనెలో వేసి ఇలా దగ్గర పడాలండి. మనం పులిహోర ఉడకపెట్టుకున్నట్టుగా. అంతే అండి, అయిపోయింది. చూశారు కదండి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆపేసాను. దగ్గర పడిపోయింది చింతపండు. ఇప్పుడు ఈ ఉసిరికాయలు ఇందులో వేసేసుకుందామండి. వేసేసుకుని ఈ ఉప్పు, చాలా సింపుల్ అండి. ఈ మెంతి పొడి, ఆవ పొడి వేసేసుకుందాం. ఇది కొంచెం చల్లారిన తర్వాత కారం వేసుకుందామండి, ఎందుకంటే మాడిపోతుంది. అలాగే పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు కూడా ఒక స్పూన్ వేసానండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత కారం వేసుకుందామండి. చల్లారిందండి, కారం వేసుకుందాము. చూశారు కదండి, ఇంతే అండి. నాకు కొంచెం నూనె తక్కువైందండి. నేను కొద్దిగా కాచి పోసుకుంటాను, చల్లార్చి పోసుకుంటాను. చూశారు కదండి, నూనె పెట్టుకున్నాను. ఇంకొంచెం నాకు సరిపోలేదు. నేను ఎప్పుడు చెప్తాను కదండి, ఎప్పుడు కూడా పచ్చట్లో ఉప్పు నూనె సమాంతరంగా ఉండాలండి. ఉప్పు తక్కువైనా నూనె తక్కువైనా పచ్చడి పాడైపోతుంది. అందువల్ల నేను కాంప్రమైజ్ అవ్వను. అలాగే ఎప్పుడు కూడా మనం తడి గరిటెలు తడివి పెట్టకూడదండి. కంపల్సరీ ఉప్పు సమాంతరంగా వేసుకోవాలండి. ఈ నూనె కాగి చల్లారాక అందులో పోసేస్తానండి. నూనె కూడా చక్కగా కాగాలండి, పొగలొచ్చేలాగా. చూసారా, కనపడుతోందా మీకు? అలా కాగాలండి. ఆపేస్తున్నానండి స్టవ్. ఇంకా
ఇందులో నూనె పోసేసి కలిపేస్తున్నానండి. కలిపి చూపిస్తాను. చూసారు కదండి, రెడీ అయిపోయింది. సంవత్సరం పొడవునా నిలవ ఉండే ఎంతో రుచికరమైన ఉసిరికాయ ఆవకాయ అండి. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. మేము ఉసిరికాయ ఊరగాయ ఇంకో రకంగా ఇంకో పద్ధతిలో చేసి పెట్టి ఇదివరకొక వీడియో పెట్టామండి. ఇది ఇంకో రకం కాబట్టి మీకు ఈ రెసిపీ ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.